నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పదో రోజుకు చేరుకున్న ప్రభుత్వ జూనియర్ వైద్యుల సమ్మె. స్టైఫండ్ ను 15% పెంచాలన్న తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వెల్లడి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన వ్యక్తి అరెస్ట్. కృష్ణా జిల్లా చినగొల్లపాలెం గ్రామానికి చెందిన రంగబాబును అదుపులోకి తీసుకున్న రామచంద్రాపురం పోలీసులు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలి. 7 నియోజకవర్గాల ఈఆర్ఓలను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. డీటెయిల్స్ చూస్తే, స్టైఫండ్ ను 15% పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఎదురుగా ఉన్న రంగరాయ వైద్య కళాశాల పీజీ హాస్టల్ ప్రాంగణంలో జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. స్టైఫండ్ ను పెంపుతో పాటు 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రతి 2 ఏళ్లకొకసారి స్టైఫండ్ ను 15% పెంచే విధానం ఉన్నప్పటికీ 2024 తర్వాత రావాల్సిన పెంపును పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. అనంతరం జుడా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిపాదించిన 3-5% పెంపు తమకు ఆమోదయోగ్యం కాదని, గత విధానం ప్రకారం స్టైఫండ్ ను 15% పెంచాలని అన్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న తర్వాతే సమ్మె విరమణపై ఆలోచిస్తామని అన్నారు. ఎంబీబీఎస్, ఇంటర్న్షిప్, నీట్, పీజీ దశలను అధిగమించి ఉన్నత వైద్య విద్య పూర్తి చేసేందుకు 8 నుంచి 9 ఏళ్లు పడుతోందని జూనియర్ వైద్యులు తెలిపారు. ఆసుపత్రుల్లో రోగుల భారం అధికంగా ఉన్నప్పటికీ రోజుకు 24 గంటల నుంచి 36 గంటల పాటు నిరంతరంగా విధులు నిర్వర్తిస్తున్నామని అన్నారు. తమ శ్రమకు తగిన విధంగా స్టైఫండ్ ను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యుల పదవి విరమణ వయస్సును 63 నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను జూడాలు వ్యతిరేకించారు. దీనివల్ల ప్రభుత్వ వైద్య ఉద్యోగాల్లో కొత్త ఖాళీలు తగ్గి యువ వైద్యులకు అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల్లో ఎంఎస్సి అభ్యర్థులకు లెటరల్ ఎంట్రీ ద్వారా అధ్యాపక పోస్టులు కల్పించడం పైన అభ్యంతరం తెలిపారు. ఆయా విభాగాల్లో పీజీ పూర్తి చేసిన ఎండి వైద్యులకు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అత్యవసర సేవలను బహిష్కరించడం వల్ల రోగులు పడుతున్న ఇబ్బందులు మమ్మల్ని బాధిస్తున్నాయని అన్నారు. రోగులను ఇబ్బంది పెట్టాలన్నది తమ ఉద్దేశ్యం కాదని, ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. స్టైఫండ్ ను 15% పెంచడం, పదవి విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని పునఃపరిశీలించడం, ఎంఎస్సి లెటరల్ ఎంట్రీ నియామకాలను నియంత్రించడం తమ ప్రధాన డిమాండ్లని జూడాలు స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు. తమ ఆందోళనకు ఏపీ జూడాతో పాటు ఐఎంఏ కాకినాడ శాఖ మద్దతు ఉందని తెలిపారు. నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ అఖిల వర్మ, స్టడింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ రంగరాయ మెడికల్ కాలేజ్ ఇన్ కాకినాడ. ఈరోజు మేము స్ట్రైక్ చేస్తున్న దానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, స్టైఫండ్ హైక్లో స్పష్టత తీసుకొచ్చారండి. 5% ఇంక్రీజ్ చేస్తాము, మళ్ళీ ఇయర్లీ 3% ఇంక్రీజ్ చేస్తాము అని. యాక్చువల్లీ అవర్ డిమాండ్ వచ్చేసి 15% ఇంక్రీజ్. అందుకే మేము 5% అండ్ 3% ఈ దానికి కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదండి. మేము 10 రోజులుగా స్ట్రైక్ చేస్తున్నాం, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపేసాము. ఇవన్నీ కూడా వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్పోజ్ అవర్ సాక్రిఫైస్ సర్వీస్ అండ్ అవర్ నీడ్ ఫర్ ద 15% ఇంక్రీజ్. జియో ప్రకారం 15% ఇంక్రీజ్ అనేది ఉండాలి. అది కాకుండా తగ్గించడం అనేది మా సర్వీసెస్ని తక్కువ చేసి చూడడం అనే మేము అనుకుంటున్నాము. సో ఫెయిర్ డిమాండ్ ఈజ్ 15% హైక్. అదే మా మెయిన్ గోల్ అండి. అది చేసేంత వరకు మా స్ట్రైక్ కొనసాగుతుంది. అది ఏపీ జూడా అండ్ ఐఎంఐ కాకినాడ అందరూ సపోర్టివ్గా ఉన్నారు. వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ స్ట్రైక్ అంటిల్ దట్ ఈస్ అచీవ్డ్.
ఎస్ అండి. యాక్చువల్లీ మాకే బాధగా ఉంది. ఓపీని వదిలేసి రావడానికి అంతమంది లోడ్ని చూసి వాళ్ళు దూరాల నుంచి వచ్చి ఉంటారు, చాలా చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చి ఉంటారు, మేము ఏదో చేస్తాము అని చెప్పేసి. కానీ వాళ్ళు మేము స్ట్రైక్లో ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అది మాకు చాలా బాధగా ఉంది. సో ఫాస్ట్గా గవర్నమెంట్ మా నీడ్స్ని సాటిస్ఫై చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది. వాళ్ళని తొందరగా మేము చూడగలం. అది నిన్న నా పేరు డాక్టర్ కే రమేష్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందండి. స్టైపెండ్ 3% పెంచుతున్నట్టు ఇంటర్న్స్కి 5%, మిగతా పీజీస్ సూపర్ స్పెషాలిటీ పీజీస్కి 3% అన్నట్టు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము మొదటి నుంచి కోరుకుంటుంది అట్లీస్ట్ 15% అని మేము అడుగుతున్నామండి. కానీ గవర్నమెంట్ 3% ఇవ్వడం దురదృష్టకరం, బాధాకరం. మా కష్టాన్ని ఇన్సల్ట్ చేసినట్టే. 3% అంటే చాలా తక్కువ అండి. 3% అంటే సో మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామండి. గవర్నమెంట్ ఒకటి అడుగుతున్నానండి. గవర్నమెంట్ మాకు ఇవ్వడం ఈ బడ్జెట్ ఎక్స్ట్రా ఎంత బడ్జెట్ అవుతుందో తెలుసు, మీ అందరికీ తెలియాలి. 87.91 కోట్లు అవుతుందండి సంవత్సరానికి బడ్జెట్. ఎక్స్ట్రా మాకు 15% ఇవ్వడం వల్ల సో మహా అయితే 90 కోట్లు అవుతుందండి బడ్జెట్. సంవత్సరానికి బడ్జెట్ 90 కోట్లు అవుతుందండి. కానీ ఒక గవర్నమెంట్ ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుందండి. దానికి బడ్జెట్ 62 కోట్లు. అఫీషియల్ బడ్జెట్ యోగాంధ్రకి 62 కోట్లు అండి. అంటే మీరు 10,000 మంది చేసే కష్టార్జితం, ప్రజలకు సేవ. మేము చేసేది సేవ, ప్రజలకు సేవ. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు కూడా తెలుసు. మాకు ఎంత వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవాలని ఉంది. వాళ్ళని చూస్తుంటే మాకు బాధ అనిపిస్తుంది. మాకు కూడా వెంటనే చేరాలని ఉంది. కానీ గవర్నమెంట్ మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కాకపోతే ఇది ఏంటండి 3% ఏంటండి? అట్లీస్ట్ 15% కనీసం పెంచాలి. 15% అయినా అట్లీస్ట్ పెంచితేనే మేము ఈ స్ట్రైక్ నుంచి కాల్ ఆఫ్ చేస్తామండి. అంతవరకు ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాం, అది ఎంతకాలం అయినా సరే.